ఇదండి మా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ. చాలా చాలా బాగుంటుంది. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. ఇది 2 కేజీల చికెన్ అండి. పెద్ద ముక్కలుగా కొట్టించేసుకోవాలి. దీన్ని కల్లుప్పు నిమ్మరసంతో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసేసుకుందాం. శుభ్రం చేసుకున్న చికెన్ని బిర్యానీ హండీలో వేసేసుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలాని ఒక 100 గ్రాములు తీసుకొని కొంచెం చితగ్గొట్టేసుకోవాలి. ఇలాచి, లవంగాలు, దాల్చీని, జాజికాయ, జాపత్రి, అటి మొగ్గలు, పెద్ద ఇలాచి, స్టార్ ఫ్లవర్స్ అన్నీ వేసి చితగ్గొట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చితగ్గొట్టుకున్న గరం మసాలాని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 100 గ్రాముల కారం, సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. పచ్చి బిర్యానీ ఆకులు వేసేసుకోవాలి. ఇవి మా చెట్లకు వచ్చాయండి. 2 కట్టల పుదీనా, 2 కట్టల కొత్తిమీర తరిగి వేసేసుకోవాలి. 10 పచ్చిమిర్చి, 1/2 లీటరు పెరుగు, 100 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పొడి, 100 గ్రాముల పచ్చిమిర్చి, ఒక 100 గ్రాముల జీడిపప్పుని పేస్ట్ చేసి వేసేసుకోవాలి. గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని వేసేసుకోవాలి. అది నిమ్మకాయల రసం తీసి పోసేసుకోవాలి. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 1 కేజీ ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్టర్తో సన్నగా తరిగేసుకోవాలి. కడాయిలో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాగాక ఆనియన్స్ వేసేసుకోవాలి. వేగుతున్నాయి. ఇది వేగడం కొంచెం ఆలస్యం అవుతుందండి. ఆనియన్స్ వేగిపోయాయి, తీసేసుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అన్నీ ఇదే విధంగా వేయించేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఈ ఆయిల్ని 1 కప్పు పోసేసుకోవాలి. మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. విధంగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మూత పెట్టి 1 గంట సేపు నాననివ్వాలి. 2 కేజీల బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోవాలి. 2 కేజీల బాస్మతి రైస్ని అన్నం వండుకోవడం కోసం ఎసరు పెట్టేసుకోవాలి. ఈ ఎసరులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ వేయించిన ఆయిలే కొంచెం వేసుకోవాలి. ఒక 6 పచ్చిమిర్చి, ఎసరులో కొంచెం దాల్చీని, సాల్ట్, కొద్దిగా పుదీనా. ఇప్పుడు ఎసరు తెరలనివ్వాలి. ఎసరు తెరులుతుంది. కడిగి పెట్టుకున్న బియ్యాన్ని పోసేసుకోవాలి. అన్నం ఉడుకు పట్టింది. అన్నం 70% ఉడికాక నిజంగా అన్నంలో ఉన్న నీళ్ళన్నీ వార్చేసుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో ఈ వార్చుకున్న అన్నాన్ని పోసేసుకోవాలి. ఈ విధంగా పోసేసుకోవాలి. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని పైన వేసేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి.
ఈ కడాయిని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి సిమ్లో పెట్టి 20 నిమిషాలు ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత హండీ కింద ఒక పెనం పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెనం పెట్టి దీని మీద హండీ పెట్టి సిమ్లో పెట్టి ఒక అరగంట ఉడికిచ్చేసుకోవాలి. అన్నం మాడకుండా చక్కగా ఉడుకుతుందండి. హండీ మీద ఏదైనా బరువు కూడా పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఒక అరగంట సేపు సిమ్లో పెట్టి ఉడికిచ్చేసుకోవాలి. అయిపోయిందండి. సిమ్లోనే 30 నిమిషాలకంతా ఉడికిపోయింది. చాలా బాగొచ్చింది. అన్నాన్ని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఒక పక్క నుంచి తీసుకుంటూ సర్వ్ చేసుకోవాలి. ఇదండి మా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ. చాలా చాలా బాగుంటుంది.